నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మోనిక. ఈరోజు ప్రపంచం దృష్టి అంతా ఇరాన్పై నిలిచింది. దాదాపు వారం రోజులుగా కొనసాగుతున్న భారీ ప్రభుత్వ అంత్యక్రియలకు నేడు ముగింపు పలుకుతూ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని ఆయన స్వస్థలమైన మషహద్లోని ఇమాం రేజా దర్గాలో ఖననం చేయనున్నారు. టెహ్రాన్లో ప్రారంభమైన ఈ అంతిమ యాత్ర కోమ్, నజఫ్, కర్బలా వంటి షియా మత కేంద్రాల మీదుగా సాగి నేడు తుది ఘట్టానికి చేరుకుంది. లక్షలాది మంది పాల్గొన్న ఈ కార్యక్రమం కేవలం ఒక నాయకుడి అంత్యక్రియ మాత్రమే కాదు, ఇరాన్ తన రాజకీయ, మత, వ్యూహాత్మక శక్తిని ప్రపంచానికి మరోసారి ప్రదర్శించే ప్రయత్నంగా విశ్లేషకులు చూస్తున్నారు. కానీ అసలు ప్రశ్న, ఖమేనీ మరణించారా? అవును. కానీ ఖమేనీ నిర్మించిన వ్యవస్థ చనిపోయిందా? అదే ఇప్పుడు ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా భావించే అమెరికా, మధ్యప్రాచ్యంలో అత్యాధునిక సైనిక శక్తిగా చెప్పుకునే ఇజ్రాయెల్, రెండు దేశాలు కలిసి ఇరాన్పై భారీ ఒత్తిడి తీసుకొచ్చాయి. సైనిక దాడులు జరిగాయి, నాయకత్వంపై దెబ్బ పడింది. అయినప్పటికీ ఇరాన్ కూలిపోలేదు. ప్రభుత్వ వ్యవస్థ విచ్ఛిన్నం కాలేదు. సైనిక వ్యవస్థ నిలబడింది. అణు కార్యక్రమం పూర్తిగా ఆగలేదు. ప్రాంతీయ ప్రభావం కూడా తగ్గలేదు. ఇది ఎందుకంటే ఇరాన్ బలం కేవలం ఒక వ్యక్తిలో లేదు. ఇరాన్ బలం దాని రివల్యూషనరీ గార్డ్స్, ప్రాక్సీ నెట్వర్క్, మతపరమైన ప్రభావం, హార్ముజ్ జలసంధిపై భౌగోళిక ఆధిపత్యం, చమురు రాజకీయాలు మరియు జాతీయవాద భావజాలంలో ఉంది. ఈ యుద్ధం ప్రపంచానికి ఒక కీలక పాఠం నేర్పింది. 21వ శతాబ్దంలో యుద్ధాలు కేవలం ట్యాంకులు, ఫైటర్ జెట్లు, అణుబాంబులతో గెలవలేం. చమురు మార్గాలను నియంత్రించే దేశం, సముద్ర రవాణాను అడ్డుకునే దేశం, ప్రపంచ సరఫరా గొలుసులను కుదిపేయగల దేశం, అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేయగల దేశం, అది కూడా ఒక సూపర్ పవర్లా వ్యవహరించగలదు. అదే ఇరాన్ చేసి చూపించింది. హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గం. ప్రపంచంలో సముద్ర మార్గాల ద్వారా వెళ్లే చమురులో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే ప్రయాణిస్తుంది. అందుకే హార్ముజ్ పేరు వినిపించిన ప్రతిసారి ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి. చమురు ధరలు ఎగబాకుతున్నాయి. ఆసియా, యూరప్, అమెరికా వరకు ఆర్థిక ప్రభావం కనిపిస్తుంది. ఇక మరో కీలక ప్రశ్న, అమెరికా ఇరాన్ యుద్ధం నిజంగా ముగిసిందా? అధికారికంగా కాల్పుల విరమణ ఉన్నప్పటికీ పరిస్థితులు మాత్రం వేరే కథ చెబుతున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా స్థావరాలపై క్షిపణి, డ్రోన్ దాడుల హెచ్చరికలు కొనసాగుతున్నాయి. అమెరికా కూడా వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు కొనసాగిస్తోందనే నివేదికలు వెలువడుతున్నాయి. కాల్పుల విరమణ ఉన్నా నమ్మకం లేదు, చర్చలు ఉన్నా విశ్వాసం లేదు. శాంతి గురించి మాట్లాడుతున్నా యుద్ధం నీడ మాత్రం ఇంకా తొలగలేదు. ఖమేనీ తర్వాత ముజ్తబా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ కొత్త దశలోకి అడుగుపెట్టింది. కానీ ప్రశ్న ఏంటంటే, తండ్రిలా అతను కూడా కఠిన వైఖరిని కొనసాగిస్తాడా, లేక అమెరికాతో కొత్త ఒప్పందాల దిశగా అడుగులు వేస్తాడా? రివల్యూషనరీ గార్డ్స్ ప్రభావం మరింత పెరుగుతుందా, లేక రాజకీయ వ్యవస్థలో కొత్త శక్తి కేంద్రాలు ఏర్పడతాయా? ఇవన్నీ ఇప్పుడు ప్రపంచం గమనిస్తోంది. మరోవైపు చైనా, రష్యా కూడా ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ కేవలం మధ్యప్రాచ్య దేశం కాదు, అది యురేషియా వ్యూహంలో కీలక కేంద్రం. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు, రష్యా ప్రాంతీయ వ్యూహాలకు, గల్ఫ్ చమురు మార్కెట్లకు ఇరాన్ అత్యంత కీలక దేశం. అందుకే ఖమేనీ మరణం తర్వాత కూడా ఇరాన్ను పూర్తిగా ఒంటరి చేయడం అంత సులువు కాదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అసలు ప్రశ్నలు ఇప్పుడు మొదలవుతున్నాయి. ఖమేనీ వెళ్లిపోయినా ఇరాన్ మరింత కఠినంగా మారుతుందా? గల్ఫ్లోని అమెరికా స్థావరాలు తదుపరి లక్ష్యాలవుతాయా? హార్ముజ్ జలసంధి మళ్లీ ప్రపంచాన్ని బందీ చేస్తుందా? చమురు ధరలు మరోసారి ఆకాశాన్ని అంటుతాయా? అమెరికా, ఇజ్రాయెల్ కూటమికి ఇరాన్ ఇంకా అతిపెద్ద సవాల్గానే మిగిలిపోతుందా? లేక ఈ యుద్ధం తర్వాత మధ్యప్రాచ్యంలో పూర్తిగా కొత్త శక్తి సమీకరణాలు ఏర్పడబోతున్నాయా? ఖమేనీకి అంతిమ వీడ్కోలు పూర్తవుతోంది.
కానీ ఇరాన్ కథ ముగియలేదు. అసలు జియో పాలిటికల్ పోరు ఇప్పుడు మొదలవుతుందా? ఇదే అంశంపై మాట్లాడటానికి విశ్లేషకులు మురళీ మనోహర్ గారు రెడీగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఖమేనీ మరణంతో ఇరాన్ బలహీనపడిందా లేక మరింత కఠిన వైఖరికి వెళ్ళిందా? ఒక మాటలో చెప్పాలంటే ఖమేనీ వెళ్ళారు, కానీ ఖమేనీ నిర్మించిన సామ్రాజ్యం నిలబడ్డది. నిజంగా అయితే ఒక ఖమేనీ మరణిస్తే ఇరాన్ మరణిస్తుందని అందరూ ఆశించారు, అందరూ అనుకున్నారు పాపం. కానీ అలా కాదు. ఖమేనీ యొక్క సామ్రాజ్యము, ఖమేనీ యొక్క ఇవి అన్నీ కూడా నిలబడ్డాయి, గట్టిగా నిలబడ్డాయి. అందుకే ఇప్పుడు ఖమేనీ యొక్క అంత్యక్రియల తర్వాత ఈ ప్రశ్నలు, మీరు ఇంతకుముందు చెప్పిన ప్రశ్నలు అన్నీ కూడా మొత్తం ప్రపంచం మైండ్లో చేసింది. నిజంగా ఖమేనీ ఎక్కడ బలహీనపడ్డది? ఇరాన్ ఎక్కడ బలహీనపడ్డది? ఇరాన్ మరింత బలపడ్డదా ఆయన చనిపోతే అన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన నిర్మించిన వ్యవస్థలు అంత బలంగా ఉన్నాయి. మీరు కనుక అంత్యక్రియల యొక్క చివరి దృశ్యాన్ని చూసినట్టయితే లక్షలాది మంది ప్రజలు ఏడుస్తున్నారు, గోలు పెడుతూ ఉన్నారు. అంటే ప్రజలు దూరం అయిపోయారు ఖమేనీకి, ప్రజలు అసంతృప్తితో ఉన్నారు, రోడ్లపైకి వచ్చారు, అనేక ఉద్యమాలు చేశారు, అక్కడ ధరలు పెరిగిపోయాయి. ఇలాంటి యుద్ధానికి ముందు ఆ పరిస్థితి ఉండేది. నిజంగా అయితే ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చే స్థితిలో ఉండేది. కానీ అమెరికా దాడుల తర్వాత, ముఖ్యంగా ఖమేనీ మరణం తర్వాత ప్రజలు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు అంటే ఖమేనీ ప్రభుత్వానికి దగ్గరయ్యారు. ఖమేనీ లేకుండానే నిలబడ్డ ప్రభుత్వం ఏదైతుందో దానికి మరింత దగ్గరయ్యారు. వాళ్ళు ఇప్పుడు ప్రేమిస్తున్నారు ఖమేనీని, ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రేమిస్తున్నారు. ప్రజలు నిలబడ్డారు ప్రభుత్వంతో. ఇది ఆయన మరణం తర్వాత కళ్ళ ముందు కనపడుతున్నటువంటి దృశ్యం. అలాగే 100 దేశాలు అక్కడికి వచ్చేసాయి, ఆయనను ప్రతినిధులు అక్కడికి వచ్చేసారు. అంటే అర్థమైంది, ఇరాన్ ఒంటరి అయింది అని ప్రపంచానికి చూపించాలనుకున్నారు. కాలేదు, అలా ఒంటరి కాలేదు. ప్రపంచమే ఇరాన్తో నిలబడ్డది అనేటువంటి ఒక దృశ్యం కనపడ్డది. పైగా పెద్ద దేశాలు, బలమైన దేశాలు, రష్యా, చైనా, అన్ని దేశాల ప్రతినిధులు అక్కడ వచ్చి నిలబడ్డారు. దాంతో ఒంటరి కాలేదు ఇరాన్ అనేటువంటి ఒక దృశ్యం మనకు కనపడ్డది. పొలిటికల్ మైలేజ్ ఇప్పుడు ఇరాన్కు లేదు అనుకున్నారు, ఇప్పుడు ఇరాన్కే పొలిటికల్ మైలేజ్ ఇచ్చింది. యుద్ధం తర్వాత అమెరికాకు పొలిటికల్ మైలేజ్ తగ్గింది. ఇది మూడో అంశం. అలాగే అమెరికా చెప్పినటువంటి రిజీమ్ చేంజ్, యుద్ధంతో అక్కడున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తాం మేము, కనుక ప్రజా ప్రభుత్వాన్ని నిలబెడతాం అంటే అర్థమైంది అంటే అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని నిలబెడతాం అని ధీరాలు పలికినటువంటి అమెరికా యొక్క ఏదైతే ప్రకటన ఉందో అది నెరవేరలేదు. కనుక రిజీమ్ చేంజ్ అనేది అక్కడ జరగలేదు. ఇలా చెప్తూ పోతుంటే విజయం ఎవరు సాధించారు యుద్ధం అంటే అమెరికానా ఇరానా అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది ఇరాన్ విజయం సాధించిందేమో అని అనిపించింది. అంటే శాంతి చర్చల తర్వాత ఇవన్నీ మనకు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి విషయాలు. కనుక ఇదంతా కూడా ఫలితం మాత్రం ఇరాన్కు అనుకూలంగా వచ్చింది. అందుకే ఇప్పుడు అమెరికా చాలా కష్టాల్లో పడిపోయింది. కనుక యుద్ధానికి ముందు ఏ సమస్య లేని హర్ముజ్ జలసంధి, యుద్ధం తర్వాత ఏమైంది, హర్ముజ్ జలసంధి ఒక సమస్యగా మారింది కొత్తగా. కనుక ఒప్పందాలో ఇప్పుడు చర్చకు వస్తున్న మొదటి అంశం ఏంటంటే హర్ముజ్ జలసంధి. కనుక వ్యూహంలో ఇరాన్ విజయం సాధించింది. హర్ముజ్ జలసంధి వాజ్ నాట్ అన్ ఇష్యూ బిఫోర్ ది వార్. నౌ దట్ ఈస్ ది మెయిన్ ఇష్యూ. ఎందుకంటే ప్రపంచాన్ని గడగడలాడించింది. ఆయిల్ సప్లై ఆగిపోయింది అక్కడ. కనుక పీక పిసిగినట్టుగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ తన చేతిలోకి తీసుకున్నది. దాంతో ప్రపంచమే అతలాకుతలమైంది.
కనుక చమురు ధరలు పెరిగిపోయినాయి. అమెరికా పైన అందరి కోపం పెరిగిపోయింది. కనుక అమెరికా ఏం మాట్లాడాల్సి వచ్చేసింది ఇప్పుడు అంటే, అయ్యా హర్ముజ్ జలసంధిని వదిలేయండి కాస్త, అది ఇంటర్నేషనల్ వాటర్ అనేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇరాన్ ఇప్పుడు ఆ, కొత్త అస్త్రాన్ని చేతిలోకి తీసుకున్నది. వెపనైజేషన్ అని అంటాం. హర్ముజ్ జలసంధి ఒక ఆయుధంగా మారిపోయింది ఇరాన్కు. యుద్ధానికి ముందు ఈ ఆలోచన లేదు ఇరాన్కు. యుద్ధం తర్వాత వచ్చిన కొత్త ఆలోచన అంటే ప్రపంచాన్ని కూడా బ్లాక్ మెయిల్ చేయడానికి ఇది హర్ముజ్ జలసంధి అనేటువంటి ఒక అస్త్రము ఇరాన్ తన చేతిలోకి తీసుకున్నది. సో ఇలాంటివన్నీ విషయాలు చూస్తే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో గల్ఫ్ దేశాలన్నీ కూడా భయపడిపోతున్నాయి మరింత యుద్ధం తర్వాత. యుద్ధానికి ముందు తాము సేఫ్ అని అనుకున్నారు. తమ దగ్గర అమెరికా స్థావరాలను ఉంచుకున్నారు వాళ్ళు. ఈ అమెరికా స్థావరాలు లేకపోతే మా మీద ఈ దాడి జరిగేది కాదు కదా, ఎందుకు ఈ అమెరికా మా దగ్గర ఉండి తన స్థావరాలను పెట్టుకొని దీనివల్ల మాకు సమస్య వచ్చింది అని గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇప్పుడు వాటి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి? తన యొక్క మిత్ర దేశాలైనటువంటి గల్ఫ్ దేశాలు దేన్ని కూడా కాపాడలేకపోయింది అమెరికా. సో అందుకే నేను అంటున్నాను, ఇదంతా కూడా మీరు అన్నట్టు జియో పాలిటిక్స్ మారబోతున్నాయి. అమెరికా ఒత్తిడిలోకి వచ్చింది. అందుకే శాంతి చర్చలు ఒకవైపు జరుగుతున్నప్పటికీ కూడా వెనకాల వ్యూహాత్మకమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. కనుక ఇరాన్ తన వీటితోటి మిసైల్స్ తోటి వీటితోటి అమెరికా స్థావరాల పైన దాడి చేస్తూనే ఉంది. అమెరికా కూడా ఇరాన్ యొక్క కీలకమైన పోర్టు పైన వీటిపైన దాడులు చేస్తా ఉంది. కనుక యుద్ధం ఎక్కడ ఆగింది? అసలు యుద్ధం ఆగనే లేదు. ఇప్పుడు అమెరికా కోపం వచ్చేసి ప్రకటన చేసేసింది డైరెక్ట్ గా, యుద్ధం ఆపేదే లేదు, నో మోర్ శాంతి చర్చలు అనే స్థితికి వచ్చేసిందమ్మా. అందుకే స్క్వైర్ 1కి వచ్చేసింది. గేమ్ అంతా కూడా ఎక్కడి వరకు వచ్చేసింది అంటే మళ్ళా మొదటి గడి దగ్గరికి వచ్చేసింది. ఇది మన ముందున్నటువంటి దృశ్యాన్ని. అవును సార్. అమెరికా ఇజ్రాయెల్ కలిసి దాడులు చేసినా కూడా ఇరాన్ ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉండగలిగింది? అంటే ఇన్ని రోజులు యుద్ధం చేసినా కూడా ఎందుకు ఇరాన్ కుప్పకూలలేదు? ఇరాన్కు ఉన్నటువంటి బలం అమ్మ, దాని టెరైనే దాని బలం. అంటే ఎట్లయితే టెరైన్ అంటే వాటి యొక్క కొండలు, కోనలు, లోయలు ఎక్కడ కూడా ప్లెయిన్ గా ఉండదు ఇరాన్. మన ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఆ పరిస్థితి ఉంటుంది. కనుక ఈ ఆఫ్ఘనిస్తాన్ ఈ కొండలు కోనలే ఇరాన్ వరకు కొనసాగుతాయి. అందుకే 20 ఏళ్ళైనా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ఏం చేయగలిగింది? ఏం చేయలేక వదిలేసి వెళ్ళిపోయింది. అంటే ఈ టెరైన్ లో, ఆ వాతావరణంలో, ఆ కొండల్లో, కోణంలో ఈ అమెరికా సైన్యం నిలబడలేదు. ఇక్కడ కూడా అందుకే అమెరికా ఎక్కడ సాహసం చేయలేదు ఇరాన్ లోపలికి ప్రవేశించడానికి. బయట నుంచే దాడులు చేసింది తప్పితే తాను ఎంటర్ కాలేదు అక్కడికి. ఇప్పటికి కూడా ఎంటర్ కావడం చాలా కష్టం. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన అవమానమే అక్కడ కూడా జరుగుతుంది. ఆ భయంతోనే బహుశా అక్కడ ఎంటర్ కాలేదు. అదే దాని బలము. రెండవది మిసైల్స్, తరిగిపోలేనన్ని మిసైల్స్ ఉన్నాయి ఇరాన్ దగ్గర. దాంతో అది కాస్తో దాడులు అవి చేస్తుంది. డ్రోన్ దాడులు కూడా చక్కగా చేయగలిగింది. పైనుంచి ఇంటర్నల్ గా రష్యా అండ్ చైనా గట్టి మద్దతు ఉంది. ఆర్మ్స్ సప్లై జరుగుతూనే ఉంది ఇప్పటికి కూడా. కనుక ఆర్థికంగా కాస్త చిన్నాభిన్నమైనా కూడా ఐఆర్జీసీ ఏదైతే ఆర్మీ తనకుందో, ఈ ఆర్మీ తనకు బలం. అయతుల్లా ఇచ్చినటువంటి, ఖమైనీ ఇచ్చినటువంటి మొదటి వరం ఏంటి అంటే ఐఆర్జీసీ. కనుక ఈ సైన్యం ఉన్నంత కాలం వాళ్ళకు ఆ ధైర్యం ఉంటుంది. అలాగే మిసైల్స్ వాళ్ళ ధైర్యం. సో ఇవి దానికి ఉన్నటువంటి ఇది. అన్నిటికన్నా వాళ్ళ కల్చరే వాళ్ళకు సాహసం, వాళ్ళ సంస్కృతి. ఇది చాలా పురాతనమైనటువంటి కల్చర్ వాళ్ళది. అది వాళ్ళని నడిపింది. ఎందుకంటే ఆత్మాభిమానమే వాళ్ళకు చాలా ముఖ్యం. అందుకే భయపడరు ఎప్పుడు కూడా. ఆత్మాభిమానం కోసం ప్రాణమిచ్చే సైన్యం అక్కడ ఉంది. కనుక ఇంత పెద్ద అమెరికా తోటి, సూపర్ పవర్ అనే అంటాం, ఇజ్రాయిల్ మా చిన్న దేశం కాదు, సైనిక శక్తి కలిగినటువంటి ఇజ్రాయిల్, తర్వాత సూపర్ పవర్ అనే అమెరికా, ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి యుద్ధం ఇది. అయినా ఇరాన్ నిలబడ్డది. ఇరాన్ చాలా తెలివిగా యుద్ధం చేసింది. చాలా దూరం ఉన్న అమెరికా పైన ఇరాన్ యుద్ధం చేయలేదు. ఎందుకంటే అంత గొప్ప మిసైల్స్ దాని దగ్గర లేవు. అందుకే చేసిన పని ఏంటి అంటే, అక్కడ గల్ఫ్ దేశాల్లో
ఉన్నటువంటి అమెరికా స్థావరాల పైన విపరీతమైన దాడులు చేసింది. అందుకే సౌదీ అరేబియా ఇవన్నీ కంట్రీస్ అన్ని కూడా వణికిపోయాయి ఒక దెబ్బకు. ఇవన్నీ కూడా అలా భయపెట్టగలిగింది ఒక దశలో ఇరాన్. సో అదే దాని బలం అని నేను అనుకుంటున్నాను. అయతుల్లా ఖమైనీ ఇచ్చినటువంటి ధైర్యం, ఆయన పోయినా కూడా ఆయన యొక్క ఆర్మీ అది ఇంకా సాహసంతో ఫైట్ చేస్తూ ఉంది. నేను ఆ విధంగా చూస్తున్నాను అమ్మాయిని. ఎస్ సార్. సో అమెరికా ఇరాన్ యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్లని ఎంతవరకు కుదిపేసింది ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో? ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం, హర్ముజ్ జలసంధి అనేది ప్రపంచానికి ఒక 20-25% చమురు అక్కడి నుంచి రావాల్సిందే. కనుక ఈ 25% మనకు ఆగిపోయినప్పుడు, ఆయిల్ సప్లై ఆగిపోయినప్పుడు ప్రపంచం నిజంగానే స్తంభించిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. అసలు మనకు తెలియలేదు కానీ మనం చక్కగా మేనేజ్ చేసుకున్నాం. కానీ ప్రపంచం అంతా కూడా ఇంక్లూడింగ్ అమెరికా కూడా ఆయిల్ ధరలు పెరిగిపోయినాయి. పెట్రోల్ అమెరికాలో పెరిగిపోయింది, 50% పెరిగింది, 40% పెరిగింది. అనేక దేశాల్లో 50కి తక్కువ కాకుండా చమురు ధరలు పెరిగిపోయినాయి. అంటే ఇప్పుడు మన దగ్గర 100 రూపాయలు ఉంటే అన్ని దేశాల్లో కూడా 100 ఉంటే 150 రూపాయలు పెరిగింది. మన దగ్గర అంత పెరగలే, మనం మేనేజ్ చేసుకోగలిగిన. మన దగ్గర ఎల్పిజి కొంతకాలం సమస్య వచ్చింది, కానీ ఎల్పిజి సప్లై కూడా యథావిధిగా. కానీ వరల్డ్ వైడ్ గా కూడా ధరలు పెరిగిపోయినాయి విపరీతంగా. దాంతో సప్లైస్ ఆగిపోయినాయి, సప్లై చైన్స్ ఆగిపోయినాయి, అనేక వస్తువుల రవాణా ఆగిపోయింది, ఎందుకంటే షిప్లు ఆగిపోయినాయి. సో ఆ విధంగా ఓ రకంగా చెప్పాలంటే ఆర్థిక స్తంభన ఏర్పడింది. ఇప్పటికే మొన్నటి శాంతి చర్చల కారణంగా కొంత ఈజ్ అయింది. మళ్ళా నిన్నటి నుంచి యథావిధిగా మన మార్కెట్ నిన్నటికి నిన్న ఒక్క రోజులోనే 1700 పాయింట్స్ పడిపోయింది. అంటే లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినాయి భారత్లోనే. మిగతా దేశాల్లో ఇంకెంత ప్రభావం ఉంది అనేది మనం ఊహించలేదు. కనుక ఇది సాధారణమైన యుద్ధం ఏం కాదు. ఇది కేవలము ఇరాన్ అమెరికా యుద్ధం మాత్రమే అనుకుంటే చాలా పొరపాటు. మేజర్గా ఇజ్రాయిల్ను పక్కకు పెట్టి శాంతి చర్చలు చేయడం అనేది ఆ రోజే కీడు శంకించింది. నేను అప్పుడు కూడా ఒక డిబేట్లో నేను చెప్పాను, ఇది ఇన్కంప్లీట్, ఇది కంప్లీట్ కానే కాదు. ఎందుకంటే ఇజ్రాయిల్ అక్కడ లెబనాన్ పైన వీటిపైన దాడులు చేస్తూనే ఉంది. హిజ్బుల్లాను కంప్లీట్ గా ఫినిష్ చేయండి ఇజ్రాయిల్ ఆగదు. ట్రంప్ అడిగితే కూడా నో అని చెప్పేశాడు నెతన్యాహు ట్రంప్ మధ్యన విభేదాలు వచ్చాయి. గట్టిగా పబ్లిక్ గానే మీడియా ద్వారా మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు. కనుక యుద్ధం చేసింది ఎవరు? అమెరికా చేసింది. కానీ ఎవరి కోసం చేసింది? ఇజ్రాయెల్ కోసం చేసింది. కనుక ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి ఖమైనీని మొదటి దెబ్బకే ఫిబ్రవరి 28 రోజు ఖమైనీ హత్యతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఖమైనీతో పాటు ఇంకొక 60 మంది సైనికాధికారులను చంపేసి అలా యుద్ధం ప్రారంభమైంది. కానీ అమెరికా చేసిన యుద్ధము ఇజ్రాయెల్ కోసం ప్రారంభించింది. కానీ ఇజ్రాయెల్ని యుద్ధం ఆపమంటే ఇజ్రాయెల్ ఆపలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ యొక్క సాగు బతుకుల సమస్య. ఎంతవరకైతే హూతీలు లేకపోతే హిజ్బుల్లాలు హమాస్లు ఈ 3 టెర్రర్ సెంటర్స్ ఫినిష్ కావో అంతవరకు ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తుంది. ఇవన్నిటిని ప్రేరేపిస్తున్నది ఎవరు? ఇరాన్. కనుక ఇరాన్ చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఈ టెర్రర్ స్థావరాలను క్లోజ్ చేయాలి. అది చేసుకోవడం లేదు. వీటన్నిటికీ మూలం, యుద్ధానికి మూలం ఇరానే మళ్ళా. ఎందుకంటే తాను ఇస్లామిక్ కంట్రీస్ కు బాస్ అని అనిపించుకోవాలనుకుంటుంది. షియా కంట్రీసే ఇస్లాంకు బాస్ అని చెప్పాలని ఉంది. కనుక తన యొక్క ఆధిపత్య పోరు ఇదంతా కూడా. అందుకే ఈరోజు ఇరాన్ కనుక మటాచ్ అయిపోతే దానికి కారణం ఇరానే, ఇంకెవరో కాదు. ఖమేనీ చేసినటువంటి ఇదంతా కూడా ఏంటి అంటే ఇది ఇజ్రాయెల్ అందరూ అనుకుంటాం. కానీ ఇజ్రాయెల్ ఒకవేళ ఇరాన్ కంప్లీట్ చేయకపోతే, ఫినిష్ చేయకపోతే అసలు ఇజ్రాయెల్ బ్రతకదు ఈ భూమి పైన. ఇప్పుడు అణ్వాయుధాలు ఆపాలని, వాటి పరిశోధన ఆపాలని ఇవన్నీ డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్ అణ్వాయుధం కనుక మొదటి అణ్వాయుధము ఇరాన్ ఎవరిపైన వేస్తుంది అంటే ఇజ్రాయెల్ పైన వేస్తుంది. కనుక ఆయుధం చేతిలోకి వచ్చిన మరుక్షణము ఈ పటం పైన, గ్లోబల్ పటం పైన ఇజ్రాయెల్ ఉండదు. కనుక ఇజ్రాయెల్ బ్రతికుండాలంటే ఈ యుద్ధం కొనసాగాల్సిందే. అయితే ఇరాన్ అన్నా నాశనం కావాలి, అయితే ఇజ్రాయెల్ అన్నా నాశనం కావాలి. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రారంభమైన యుద్ధం నేను అనుకుంటాను ఎండ్ రిజల్ట్ ఇస్తుంది, ఏదో ఒకటి అవుతుంది. కాకపోతే కుదరదు, ఇది కంటిన్యూ చేయలేము యుద్ధం అనేది.
కనుక సగం సగం యుద్ధం చేయడం వల్ల అమెరికా మరింత నష్టమే అయింది కానీ లాభం కాలేదు. చేయాల్సిన యుద్ధం కంప్లీట్ చేయాల్సింది లేదు, కంప్లీట్ గా ఆపాల్సింది. డిమాండ్స్, ఇరాన్ డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాల్సింది. ఓకే సార్. సో ఇరాన్ ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి ఇరాన్ అసలు బలం ఏంటంటారు? అణ్వాయుధాల, చమురా, లేక మతపరమైన ప్రభావమా? అణ్వాయుధాలు ఇంకా తన చేతికి రానే లేదు. ఇంకా ముందు నుంచి ఇరాన్ యొక్క బలం అంతా తన ఆర్థిక బలమేమో చమురు, తర్వాత ఆత్మాభిమానం ఏమో మతం. మతం కారణంగానే తనకు ఆత్మబలం, ఆత్మాభిమానం ఇవి బలంగా ఉన్నాయి. అది ఇచ్చిన బలంతోనే యుద్ధం చేస్తుంది, డబ్బుతో యుద్ధం చేయడం లేదు ఇరాన్. కనుక ఖమేని ఇచ్చిన బలం అది. ఐఆర్జీసీ అనే సైన్యం కానీ లేకపోతే ఆత్మాభిమానం కానీ ఈ రెండింటి కోసం ఇరాన్ పోరాటం చేస్తుంది. మీరు ఈ యుద్ధంలో చర్చలు జరిగాయమ్మా. చర్చలు జరిగాక కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. ఉదాహరణకు శాంక్షన్స్ ఎత్తివేయాలి. ఇది ఇరాన్ పైన అమెరికా శాంక్షన్స్ పెట్టింది. అది ఎత్తివేస్తే ఇరాన్ హాయిగా బతుకుతుంది. అది ఒక డిమాండ్. రెండవది ఫ్రోజన్ అసెట్స్. అనేక దేశాల్లో ఇరాన్ అసెట్స్ ఉన్నాయి, అవన్నీ ఫ్రీజ్ చేయబడ్డాయి, అమెరికా చేసింది. కనుక మా ఫ్రోజన్ అసెట్స్ మాకు ఇచ్చేస్తే మాకు కొంత లాభం, $100 బిలియన్ వెంటనే ఇరాన్కి వస్తాయి. అదొక డిమాండ్ ఇరాన్ చెప్పింది. మూడవది యుద్ధం యొక్క ఖర్చులు మాకు ఇవ్వాలని అన్నది. ఎంత చెప్పింది? బిల్ ఎంత అంటే $300 బిలియన్. సరే. నాలుగవది ఏమంటాము, హర్ముజ్ జలసంధి, అది మేము వదలము, మా చేతిలోనే పెట్టుకుంటామని ఇరాన్ చెప్పింది. ఇన్ని డిమాండ్స్, ఇవన్నీ కూడా ఎవరు అండి? ఇవి ఇరాన్ పెట్టిన డిమాండ్స్. మరి అమెరికా ఏం పెట్టింది? అమెరికా పెట్టింది ఏమీ లేదు, సాధించింది కూడా ఏమీ లేదు. అన్నిటికీ ఒప్పుకున్నది ఇరాన్, అమెరికా. కనుక శాంక్షన్స్ ఎత్తివేస్తామని చెప్పింది. ఫ్రోజన్ అసెట్స్ సరే ఇస్తాంలే, మేము ఓపెన్ చేస్తాం, $100 బిలియన్ కదా అని అన్నది. యుద్ధం ఖర్చులు $300 బిలియన్ అంటే గల్ఫ్ దేశాలు ఇస్తాయని చెప్పింది. మెల్లమెల్లగా ఇస్తాం, ఒకేసారి ఇవ్వం డబ్బులు అని చెప్పేసింది. హర్ముజ్ జలసంధి మాత్రం ఇరాన్ వదిలిపెట్టాలని. ఇరాన్ ఎందుకు పట్టుకున్న చేతిలో అంటే, ఇవన్నీ నెరవేరాలంటే ఆ చేతిలో ఉండాలి. కనుక జలసంధిలో, హర్ముజ్లో ఎవరిని పోనివ్వం, మేము ఆపేస్తాం. మా డిమాండ్స్ అన్ని పూర్తి అయినప్పుడు మేము చూస్తాం, ఓపెన్ చేస్తాం. కానీ ఇలా బ్లాక్మెయిల్ చేయగలిగింది ఇరాన్. అన్ని డిమాండ్స్ అమెరికా ఒప్పుకున్నది. ఇప్పుడు అమెరికాకు పరువు పోతా ఉంది. అమెరికాలోనే అమెరికా పరువు పోయింది. అందుకే ఇప్పుడు ఏం చేసిందంటే అన్ని పక్కకు పెట్టి నో మోర్ పీస్ టాక్స్ అని చెప్పేసి యుద్ధం మొదలు పెట్టేసింది. సో ఇది ఓ రకంగా అమెరికాకు అవమానం. ఇది అమెరికా సాధించింది ఏమీ లేదు. కొండను తోపి ఏదో ఎలుకలు పెట్టినట్టుగా అయిపోయింది అమెరికా యొక్క పరిస్థితి. సో ఇంత డబ్బు, ఇప్పుడు ఇంత యుద్ధం చేసి గల్ఫ్ దేశాలు $300 బిలియన్ ఇరాన్కి ఇవ్వాలి అంటే, ఇరాన్ బలం పెరిగినట్ట, ఇప్పుడు అమెరికా బలం పెరిగినట్ట. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిమాండ్స్ అన్నీ కూడా ఇరాన్కి అనుకూలంగా ఉన్నటువంటి డిమాండ్స్. ఒకటి అణు అస్త్రాలు తయారు చేయడం అనేది ఆపింది ఇరాన్. ఇప్పటికీ టెంపరీగా ఆపింది, తర్వాత ఏం చేస్తుందో తెలియదు. ఇంకా ఒప్పుకోలేదు. దాని పర్యవేక్షణ వాటిని ఓపెన్ చేయాలని చెప్పింది, కానీ ఇరాన్ ఇంకా ఒప్పుకోవాలి. ఒకవేళ అదొక్కటి సాధించుకున్నా కూడా అమెరికా గొప్ప విజయం సాధించినట్టు ఫీల్ అవుతూ ఉంది. సో అందుకే ఇప్పుడు వచ్చే యుద్ధం మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి యుద్ధం అనే నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్పెషల్ డిబేట్లో పాల్గొన్నందుకు, మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.